పెళ్లి కాని వారు ప్రసాదం తీసుకోకపోతే ఇక పెళ్లి కాదు. స్వామి, నా కోరిక నెరవేరాలి. నా సూర్య హలో, నాకేదో అవుతుందన్న భయంతో తినలేదు. నా సూర్య నాకు దక్కడం కోసం. సామాన్య, వ్రతం చేసింది నేను, ఆ ఫలం నాకు దక్కుతుంది. కానీ చూద్దాం. ఏంటి సూర్య, ఇంతసేపు బతింలాడించుకుంటున్నావు? ప్రసాదమే కదరా, తినమంటుంటే. వద్దమ్మా. రే, స్వామి ప్రసాదాన్ని వద్దనకూడదురా, ఆయన కోపం వస్తుంది. నా కోపం శామ్ మీద. అది పూజ చేసిన ప్రసాదాన్ని నేనెలా తింటాను? ప్రసాదానికి ఉందిరా, నువ్వలా అనుకుంటే అది పూజ చేసింది మన ఇంట్లోనేగా. దానికి వాటా ఉన్నప్పుడు ఇది దానిల్లు అవుతుంది కదా. రే, చెప్తున్నాను, నువ్వు దానిలా ప్రతి దానికి లాజిక్లు మాట్లాడుకు. నీకు దండం పెడతాను. తినరా నాన్నా. రే, నీకొకటి చెప్పనా? ఈ ప్రసాదం తింటే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయట. నీ మాటే నిజమైతే, నీ నమ్మకమే నిజమైతే, నాది ఒకే ఒక కోరిక. తాతయ్యని చంపిన వాడికి శిక్ష పడాలి. ఆ కుటుంబం మన కంటికి కనిపించినంత దూరం పోవాలి. పెట్టమ్మా. మీ కోరిక నా కోరిక ఒకటేనండి. మాట్లాడడానికి వచ్చానన్నావు, సైలెంట్గా ఉన్నావేంటి బేబీ? డాడీ, నీ ప్లాన్తో, నీ ఐడియాతో ముసలావిడిని ఒప్పించి నాకు ఆ ఇంట్లో స్థానం కల్పించావు. అక్కడి వరకు బానే ఉంది. కానీ ఇప్పుడు ఎవరు అడ్డం పడుతున్నారు బేబీ? ఇంకెవరు? ఉందిగా నా విలన్ సమంత. ఓ, ఏం చేసింది? ఏం చేస్తుందో అర్థం కావడం లేదు డాడీ. వ్రతం అంటుంది, పూజలు అంటుంది, మొత్తానికి ఏవేవో చేస్తుంది. సూర్యన్ తన వైపుకు తిప్పుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ సూర్య అది చేసే పనులకి ఎక్కడ అట్రాక్ట్ అవుతాడేమోని చాలా టెన్షన్ గా ఉంది. బేబీ, టెన్షన్ దేనికి? నువ్వు అట్రాక్ట్ చేయి. ఏమన్నా చేయడానికి అది నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియకుండా సడన్ గా చేసేస్తుంది. షాక్ అయి తేరుకునే లోపే ఇంకోటి మొదలు పెట్టేస్తుంది. ఇదే నా ప్రాబ్లం. ఏం చేయండి డాడ్? నిన్ను కష్టపడి అక్కడ పెట్టింది ఏం చెయ్యను డాడీ అని నన్ను అడగడానికి కాదు. అన్నిట్లోనూ స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం కుదరదు బేబీ. నువ్వే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి ఏమైనా చేయడానికి కూడా సూర్య కోపంతో రగిలిపోతున్నాడు. నేనంటే అసలు సూర్యకి ఇష్టమే ఉండదు. ఇష్టం లేదని నీకిప్పుడు చెప్పాడా? ఎప్పుడూ అంటూ ఉంటాడుగా. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించక బేబీ. పోయిన వాటిని వదిలే. వచ్చిన అవకాశం గురించి ఆలోచించు.
నీకు దొరికిన మంచి అవకాశం. సూర్య సమంతల మధ్య దూరం పెరగడం. సమంత మీద సూర్యకి ఇప్పుడు పగ ఉంది. ఆ పగని నీ మీద ప్రేమగా మార్చుకో. దాని మీద ఇంటిల్లపాదికి ఉన్న అసహ్యాన్ని నీ మీద అభిమానంగా మార్చుకో. కనిపించిన ప్రతి దారిని నీ గుప్పెట్లో పెట్టుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని నీకు తగ్గట్టుగా మలుచుకుంటే వజ్రపాటి కుటుంబానికి నువ్వే కొడలు అవుతావు. సావిత్రమ్మ కనిపించి నీకేం చెప్పిందో గుర్తుందా? సూర్య నీ చేయి పట్టుకుని నాన్నమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, నాన్నమ్మ నేను సామాన్యనే పెళ్లి చేసుకుంటానంటే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పింది. బేబీ, ఇక సూర్య నీ చేయి పట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది. అర్థమైందా? ఎస్ డాడ్. ఇప్పటి నుంచి ఆ పనిలో ఉండు. ఓకే డాడ్. బాయ్. ఓకే, టేక్ కేర్. ఏంటి ఆ? ఏంటి? ఎలా కనపడుతున్నాను? ఆ? ఎలా కనపడుతున్నాను? ఓ సీరియస్ గా ఇంత పెద్ద కళ్ళు చూసుకుని మాట్లాడితే భయపడిపోతాను అనుకుంటున్నావా? నేనేం భయపడను. శామ్ ఇక్కడ, తెలుసుకో. పెద్ద చూస్తున్నాడు. హలో, నిన్నే. ఇంత ఎత్తు పెరగగానే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. ఏయ్, నిన్నే. నేను మాట్లాడుతుంటే నువ్వు అలా చూస్తావేంటి? నీకేనా కోపం? నాకు లేదా? నేనే వచ్చి నీతో మాట్లాడుతున్నాను కదా, నీకేంటి మాట్లాడడానికి అంత పొగరు? ఓ, టెక్కు చూపిస్తున్నావా? నిజంగా చెప్పు, నీకు నా మీద ప్రేమ లేదా? నిన్నే. నన్ను ప్రేమించినప్పుడు, ఇష్టపడినప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? నా లవర్ చాలా గొప్పవాడు, నా సూర్య మంచివాడు, నా బావ మనసున్న మహారాజు అనుకుంటే అన్నిటికీ రివర్స్ లో ఉంటావా? ఆగు, ఇంకా అవ్వలేదు. అందరి ముందు జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టకుండా వస్తావా? ఆ క్షణం కోసం నేను ఎంతగా ఎదురు చూశానో తెలిసి కూడా వచ్చేస్తావా? అది నన్ను ఒంటరిగా వదిలేసి. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ఒక నిజాన్ని తెలుసుకోకుండా నన్నెందుకంత బాధపడుతున్నావు? నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది నీ శామ్ విషయంలో. ఏంటి ఫోటోతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా?
నా మాటలు నువ్వు వినకపోయినా నా మనసులో ఉన్నవి నీకు చేరుతాయి. ఐ నో. తెలుసుకుంటా. అప్పుడొచ్చి ఐ లవ్ యూ అంటావు చూడు, అప్పుడు ఐ లవ్ యూ టూ అని అంట. అమ్మా ఇంకా వంటవలేదయ్యా. అమ్మా, నేను బిచ్చగాడిని కాదమ్మా, అర్చుకుణ్ణి. అయ్యో పంతులు గారా, అపచారం అపచారం. చూడనే లేదండి. పర్వాలేదులేమ్మా. ఇంతకీ దేనికొచ్చారు? గుళ్ళో ఏమైనా పూజలు జరుగుతున్నాయా, లేకపోతే కళ్యాణాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే హోమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పడం నా వల్ల కాదమ్మా. దేనికి పిలిచారో చెప్పండి, లోపల కూర్చొని మీరిచ్చే కాఫీ తాగుతూ చెప్తాను. కాఫీ దేవుంది పంతులు గారు, ఇస్తానులే. కానీ ఇంతకీ నేను మిమ్మల్ని ఏం పిలవలేదే. మీరు కాకపోతే ఇంకెవరైనా పిలుచుంటారేమోనమ్మా. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరైనా ఉండేది. ఇది నిజమే. చెల్లి పిలిచుంటుంది. ఇంతకీ దేనికై ఉంటుంది ఏమో. నాకేమైనా చెప్తారా పెడతారా? చెల్లి, ఓ చెల్లి, వస్తున్నా. మా చెల్లి వస్తుంది. ఏంటక్క, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు ఎక్కడో ఉంటావు కదా, నీకు వినపడదేమోనని అలా అరిచాను. సర్లే, ఏంటి చెప్పు. నువ్వు పంతులు గారు ఏమైనా పిలిచావా? నేనా? లేదే. నువ్వు పిలవలేదా? ఇంటి పెద్ద కోడలు నేను పిలవక, చిన్న కోడలివి నువ్వు పిలవక, పంతులు గారిని ఎవరు పిలిచినట్టు? కొత్త కోడలు. అమ్మయ్యా, అడ్రస్ కరెక్టే. నేనింకా తప్పు అడ్రస్కి వచ్చానేమో అనుకున్నాను. చెప్పండి అమ్మా, దేనికి పిలిచారు? ముహూర్తం పెట్టడానికి పంతులు గారు. ముహూర్తమా? ముహూర్తమా? దేనికి పెట్టాలమ్మా? నా శోభనానికి. పంతులు గారు, నా శోభనానికి పంతులు గారు. అమ్మా, మీరు విన్నది కరెక్టే పంతులు గారు. నా శోభనానికి మంచి ముహూర్తం పెట్టండి. అదేమిటమ్మా నువ్వు అడుగుతున్నావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. పెద్దత్తుంది, చిన్నత్తుంది. పెద్ద మావయ్య ఉన్నారు, చిన్న మావయ్య ఉన్నారు, వదినున్నారు, అన్నయ్య గారు ఉన్నారు, మరుదున్నాడు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నన్ను పెళ్లి చేసుకున్న మా ఆయన కూడా ఉన్నారు. కానీ ఎవరు నాకు కోఆపరేట్ చేయట్లేదు పంతులు గారు. ఎవరు చేయనప్పుడు నా శుభకార్యాలన్నీ నేనే చేసుకోవాలి కదా పంతులు గారు. ఏం పంతులు గారు, నేను అడిగితే ముహూర్తం పెట్టరా? ఎందుకు పెట్టనమ్మా? నా హిస్టరీలో మొదటిసారి పెళ్లి కూతురే తన శోభనానికి ముహూర్తం పెట్టమంది. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? ముహూర్తం నేనే పెట్టాలి, ఆ రికార్డు నేనే అందుకోవాలి. పెట్టండి పెట్టండి, ఆ రికార్డ్ ఎలాగో అందదు. మీరు చూడండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా, మీ భార్యాభర్తల నామ నక్షత్రాలు చెప్పండి.
వజ్రపాటి సూర్య సమంత. మా వారిది పునర్వాస నక్షత్రం. ఓహో, శ్రీరాముడు నక్షత్రం అన్నమాట. బాగుంది బాగుంది. మరి మీదేమ్మా? పుష్యమి నక్షత్రం. ఆహాహా, సీతమ్మ తల్లి నక్షత్రం. ఆహా, అమ్మా మీ టైం బాగుంది. అవునా పంతులు గారు? అవునమ్మా, ఈ రోజు రాత్రి 11:11 దివ్యమైన ముహూర్తం ఉంది. నాలుగు ఒకట్లు. మీరిద్దరు గనక ఆ సమయంలో ఒకటైతే ఇక మీకు తిరుగుండదు. అది తిరిగి వెళ్ళిపోయేదే పంతులు గారు, ఒకటయ్యేది కాదు. ఈవిడెవరమ్మా పంచులు వేస్తున్నారు? పంచర్ అయిపోయింది పంతులు గారు. దాని వివరాలు మీకు అవసరం లేదు. అమ్మా నాకు అనుమానం. అడగండి పంతులు గారు. ఇక్కడున్న వాళ్ళు వాళ్లకున్న అనుమానాలతో మాట్లాడడం లేదు. మీరైనా అడగండి. ఏం లేదమ్మా, ఎవరూ మీకు కోఆపరేట్ చేయట్లేదు అంటున్నారు కదా. మీ భర్త గారు కూడా కోఆపరేట్ చేయకపోతే ఆపరేషన్ ఎలా సక్సెస్ అవుతుంది? 9 నెలల తర్వాత మాకు పుట్టబోయే బిడ్డకి పేరు పెట్టమని మీ దగ్గరికి వస్తాం కదా, అప్పుడు మీకు తెలుస్తుంది పంతులు గారు. ఆహా, అమోఘం, శుభం. చివరగా నాకు ఇంకో అనుమానం. ఏంటి? తాళి ఇక్కడుందనా? అవునమ్మా. నేను మీకు తర్వాత ఫోన్ చేసి చెప్తాను పంతులు గారు. ఇదిగోండి, డబ్బులు తీసుకుని వెళ్ళండి. దీర్ఘ సుమంగళి భవ. మీరన్నట్టు 12 బిడ్డని కానండి, నేనొచ్చి మంచి పేరు పెడతాను. వస్తానమ్మా, వస్తానమ్మా, వస్తానయ్యా, వస్తాను. చెల్లి, అసలేమనుకుంటుంది శాము? అన్నీ తన ఇష్టానికి వచ్చినట్టు చేస్తుంది. అవ్వా, ఆడదయ్యుండి తన శోభనానికి తనే ముహూర్తం పెట్టుకుంటుందా? అడిగేవాళ్ళక పెట్టరగిపోతుంది. అవునక్క, మనకున్న పరువుని బజారుకిడ్చాలని చూస్తుంది. ఇలా పంతుల్నింటికి పిలిపించుకొని ఇంట్లో వాళ్ళెవరూ పట్టించుకోవడం లేదు, ముహూర్తం పెట్టండి అంటే ఆ పంతులు అది చెప్పింది ఇక్కడతో మర్చిపోతాడా? ఊరంతా మంత్రాలు చదువుతూ అందరికీ దండోరా వేస్తాడు. కావాలని చేస్తుంది చెల్లి. ఏంటని అడిగే వాళ్ళకేమో లాజిక్కులు చెప్తుంది, అడగని మనలాంటి వాళ్ళనేమో రెచ్చగొడుతుంది. అరే, మొన్నటికి మొన్న ఇంట్లోకి రావటానికేమో ఒకటి చెప్పింది, అన్యం పుణ్యం తెలియని సామాన్యాన్ని గెంటేయడానికి ఇంకోటి చెప్పింది. సూర్యకేమో మరోటి. అరే, ప్రసాదం తినకపోతే పంతులతో భయపెట్టేలా చెప్పి మనతో తినిపించింది. అసలేమనుకుంటుంది మన గురించి? మరి అంత వెరి వెంగళపనం అనుకుంటుందా? ఆడించేయాలని చూస్తుంది. చూస్తుంటే అలానే ఉందక్క. చూద్దాం శోభనం ఎలా జరుగుతుందో. జరగదులేమ్మా. సూర్య తన పేరు చెప్తేనే మండిపడుతున్నాడు. తనేదో మనల్ని ఉడికించడానికి అలా చేస్తుంది, వదిలేసే. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందన్నయ్యా? నాకు అదే అర్థం కావట్లేదు తమ్ముడు. చూసావా చెల్లి, పాపం ఆయన అన్ని విషయాలను అన్ని తెలుసుంటారు, ఈ విషయంలోనే అర్థం కాక తల కొట్టుకుంటున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎన్ని రోజులుండాలో. ఈ రోజు సంగతి ఆలోచించెల్లి, దాన్ని నమ్మటానికి లేదు. అది ఇప్పుడు మాయలు నేర్చిన మంత్రగత్తె. సూర్యం లొంగ తీసుకోవడానికి ఏం మాయలు చేస్తుందో ఏంటో. మనం ఒక కన్నేసి ఉంచాలి. ఒక్కటేం కర్మక్క, నీ 2 కళ్ళు వేసుంచు. సరే.